సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూనియర్ కామెడీ కింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పెద్ద సినిమాకి అయితే వెళ్తున్నాము. గైస్, సినిమా ఎలా ఉందో ఒకసారి చూసి అయితే మీకు చెప్తాము. గైస్, ఇంకా మేము లేట్ చేయకుండా అయితే ఎమ్మిగనూరు అయితే బయలుదేరాము. మేము ఆల్రెడీ టికెట్స్ అయితే 3 రోజుల ముందే బుక్ చేసాము. ఇంకా లేట్ చేయకుండా ఇంకా పెద్ద సినిమా కోసం అయితే మేము చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ పోన్లు జరుగుతూ చివరికి మన 4వ తారీఖు అయితే మనకు రిలీజ్ అయితే వచ్చింది. సో గైస్, ఎమ్మిగనూరుకి అయితే వచ్చాము. ఇప్పుడు థియేటర్ దగ్గరికి అయితే పోతాము. సినిమా ఈ రోజు అయితే రచ్చ ఉండబోతుంది అనమాట. మూవీ టాక్ అయితే చాలా సూపర్ గా చెప్తున్నారు అందరూ. సినిమాకి వెళ్ళి అయితే నేను కూడా మీకు కొంచెం రివ్యూ అయితే ఇస్తాను. నేను చెప్తే నంబరు అక్కడికి వెళ్ళి చూసి ఆడ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ అయితే తప్పకుండా అడిగి సినిమా ఎలా ఉందో కనుక్కుందామండి. ఓకేనా? ఆ తర్వాత థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ పోస్టర్ అయితే కనిపిస్తుంది కదా మన పెద్దది. ఇది వచ్చేసి మా ఎమ్మిగనూరులో చాలా పెద్ద థియేటర్ అనమాట. చాలా బెస్ట్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ థియేటర్లో వచ్చేసి 3 స్క్రీన్లు అయితే ఉన్నాయి. 3 స్క్రీన్లో పెద్ద సినిమానే వేసారనమాట. ఎందుకంటే రిలీజ్ రోజు కాబట్టి 3 స్క్రీన్లకి అయితే తప్పకుండా అయితే వేయాలి. జనాభా ఎక్కువ ఉంటారు కదా. గైస్, మేము ఇక్కడ చూడండి, ఇటు సైడ్ నుంచి అయితే వచ్చాము. ఇటు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ థియేటర్ వచ్చేసి మన ఎమ్మిగనూరులో శివ థియేటర్ అనమాట. ఓకేనా? ఇది చాలా పెద్ద థియేటరు. ఇదే బెస్ట్ థియేటర్ ఎమ్మిగనూరులో. సైడ్ ఇంకా గేట్ ఓపెన్ చేశారు. మేము లోపలికైతే వెళ్ళాము బైక్ పార్క్ చేద్దామని. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లెక్సీలు అయితే ఉన్నాయో. ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా పోస్టర్లు అయితే వేయించారు. వాటిని ఫ్లెక్సీలు అంటారు కదా, ఆ ఫ్లెక్సీలు అయితే చాలా ఉన్నాయి. వాటన్నింటిని అయితే ఈ వీడియోలో మీ అందరికైతే చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా బైక్ అయితే పక్కన పార్కింగ్ చేయమని చెప్పాను మా తమ్ముడికి. ఇంకా నేను ఇక్కడైతే చూడండి, చాలా మంది అయితే చాలా ఫ్లెక్సీలు అయితే వేయించారు. అవన్నీ 1 బై 1 అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫ్లెక్సీ అనమాట. ఇక్కడ చూడండి, చాలా మంచి డిజైన్తో అయితే డిజైన్ చేశారు. ఇది చూడండి, ఇది గుడికల్ వాళ్ళది. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ స్టార్టింగ్ నుంచి ఆ చివరి వరకు అయితే ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, మిడిల్లో వచ్చేసి ఇది ఇంకా చాలా సూపర్గా అయితే ఉంది. రామ్ చరణ్ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు, అన్ని పోస్టర్లు అయితే ఒకే ఫ్లెక్సీలో యాడ్ చేశారు. ఒకప్పుడు అయితే ఈ థియేటర్లో బుక్ మై షో అయితే స్పాన్సర్గా ఉండేది, బుకింగ్ చేసుకోవడానికి వీలు ఉండేది. ఇప్పుడు వచ్చేసి చేంజ్ చేశారు, డిస్ట్రిక్ట్ యాప్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కట్అవుట్ అనమాట. దీనికి ఏం దండలు అయితే ఏం వేయలేదు, ఫ్లెక్సీలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మేము సినిమా ఎక్కడ మిస్ అవ్వకూడదని ఒక 1 అవర్ ముందే వచ్చాము. అందుకనే జనాలు ఇంకా తక్కువ ఉన్నారు. వీళ్ళు కూడా తెలివి మీద ముందే వచ్చారు మనకంటే. మనం చూద్దాం రా. సార్, ఇది మా ఊరల్లో పోస్టర్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది మా ఫ్లెక్సీ అనమాట. ఇంకా చాలా మంది ఉన్నాయి. ఇది అలా కనిపించారు కదా, బండి అడపగా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు సినిమా చూడడానికి వచ్చాం. ఫ్రెండ్స్, వెనకాల మా ఫ్లెక్సీ ఉంది. ఇంకా మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మరి కాసేపట్లో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా సినిమా స్టార్ట్ కావడానికి చాలా టైం ఉందని అయితే మేము మళ్ళీ బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చి ఇద్దరం 2 లెమన్లు అయితే తాగాము. చల్లగా ఎండ ఎక్కువ ఉందని 2 లెమన్లు అయితే తాగాము. సినిమా స్టార్ట్ కానీ ఇంకా 20 నిమిషాలు ఉంది. లెమన్ అయితే తాగుతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫుల్ జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా ఆల్రెడీ అందరూ బుక్ చేసుకొని వచ్చింటారు నాకు తెలిసి.
అభిమానులు అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. పాలాభిషేకం అన్నీ అయితే చేశారు. ఇంకా సినిమా టైం అవుతుందని అయితే అందరూ అయితే లైన్లో అయితే నిల్చున్నారు. ఇంకా మేము కూడా లైన్లో నిలబడ్డాము. మళ్ళీ లేట్ అయితే సీన్లు మిస్ అవుతాయని. మా వాళ్ళు అయితే మా ఫ్లెక్సీని ఇక్కడ గోడకైతే అతికిచ్చారు బైక్ లాపే కాడ. ఇంతసేపు మేము లేట్ చేసింది మా ఫ్రెండ్ కోసమే. మా ఫ్రెండ్ కొంచెం లేట్ అయింది బైక్ లేనందుకు. ఎందుకంటే టికెట్స్ మా దగ్గరే ఉన్నాయి. గైస్ లోపలికి వచ్చేసాం. ఇప్పుడు థియేటర్ లోపలికి అయితే వెళ్దాం. రానా అజయ్. ఇంకా ఎట్టకేలకి మా సీట్లు అయితే దొరికాయి. మా సీట్లు అయితే మేము కూర్చున్నాం. ఇక్కడ చూడండి, మాకు మిడిల్లో అయితే దొరికింది సీట్లు. వెనకాల అయితే దొరకలేదు. ఇది కూడా మిడిల్లోనే. మాకు చాలా కంఫర్ట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మాకు మిడిల్లో అయితే స్క్రీన్ మధ్యలో అయితే సీట్లు అయితే బుక్ చేసాము. ఇక్కడ చూడండి ఫ్యాన్ ఎంత పెద్దగా అయితే ఉందో. ఇంకా సినిమా స్టార్ట్ కాలేదని అందరిని అయితే ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి టీ షర్ట్ మీద అయితే చిరుత సింబల్ అయితే ఉంది. అదేదో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ షర్ట్ లాగా అయితే ఉంది. ఇక్కడ చూడండి చాలా మంది అయితే వచ్చారు. సీట్లు అయితే ఎక్కడ ఖాళీ లేవు. నేను బుకింగ్ చేసేటప్పుడే మనకు సీట్లు మేము 4 రోజుల ముందే బుక్ చేసాము. వీళ్ళంతా ముందే బుక్ చేసిన వాళ్ళు. గైస్ మొత్తానికైతే సినిమా అయితే చూసేసాము. క్లైమాక్స్లో వచ్చేసి ఎమోషన్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలామందికి ఇది కనెక్ట్ అవుతుంది. అందుకనే ఇంకా ఫేస్లు అంతా డల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత టైం అయిందని అయితే మేము ఇంటికి బయలుదేరడానికి అయితే బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో. ఇది పెద్ద ట్రాఫిక్ జామ్ అనమాట, ఏది కాదు. ఏమరా ట్రాఫిక్ లే, ఫుల్ ట్రాఫిక్ కదా. ఇంకా థియేటర్ నుంచి అయితే బయటకు రావడానికి అయితే మాకు చాలా టైం అయితే పట్టింది. ఇక్కడ చూడండి మా తమ్ముడు ఇంకా లోపలే ఉన్నాడు. సో గైస్ మొత్తానికైతే పెద్ద సినిమా అయితే బ్లాక్ బస్టర్ అనమాట. చాలా సూపర్గా ఉంది. తన ఊరి కోసం అయితే చాలా చాలా కష్టపడి అయితే, అది నేను చెప్తే బాగుండదు, సినిమా చూస్తే మీకు తప్పకుండా అయితే అర్థమవుతుంది. ఊరి కోసం అయితే చాలా మంచి పని అయితే చేస్తాడు. దీంట్లో చాలా కష్టపడి అయితే ఈ సినిమా తీశాడు బుచ్చిబాబు. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి, ఓకేనా. ఎక్కడ పైరసీ చూడకుండా సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా ఫుల్ ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.